వద్దన్న వారే ప్రభువుని అంగీకరించారు. ఈవేళ వద్దన్న వారు రేపు పొద్దుట తెలుసుకోరన్న గ్యారంటీ లేదు. మీకు అర్థమైందా? ఈవేళ వద్దన్న వారే రేపు ఏం చేయొచ్చు, రేపు కావాలనొచ్చు. ఈవేళ వద్దన్న వారే. అందుకని యేసుప్రభు ఒక మాట అన్నాడు, ప్రవక్తల్లో ఒక మాట రాయబడి ఉంది తెలుసా మీకు? అది తీయక్కర్లా. మీరు ఎవరిని నిందించొద్దు, దూషించొద్దు, ఎవరిని ఏమనొద్దు. కారణం ఏంటంటే రేపు వాళ్ళే మారు మనసు పొందుతారేమో, వారే మారు మనసు పొందుతారేమో. ఈవేళ దూషించే వారందరూ రేపు తెలుసుకోవచ్చేమో, మనకేం తెలుసు? ఈవేళ కొట్టినవారు, తిట్టినవారు, రకరకాలుగా మాట్లాడిన వారు కూడా ఒకప్పుడు సౌలు అలాంటి వాడు కాడా? చెప్పాలి. ఆ వేళ సౌలు మూర్ఖుడుగా ప్రవర్తించలేదా? అనేక మంది క్రైస్తవుల్ని చంపలేదా ఎవరో? సౌలు. కానీ అదే సౌలు ఎవరి కొరకు చనిపోయాడు? యేసుక్రీస్తు ప్రభు కొరకు, ఆయన సువార్త కొరకు ఏమయ్యాడు? మళ్ళీ ఈవేళ భారతదేశం కూడా అలాగే జరగబోతావు. ఈవేళ ఎవరు వద్దంటున్నారో, ఎవరు కాదంటున్నారో వారే రేపు పొద్దున ప్రభు కొరకు పని చేయొచ్చేమో, మనకు తెలియదు. ఆయన పట్టుకుంటే ఎవరో కాదని అనే అవకాశం లేదు. ఎందాకేదో లావరాజు బాబు చెబుతున్నారు. కాబట్టి ఎవరేమైనా, ఎవరిన్ని తిట్టినా తిట్టనివ్వండి, కొట్టనివ్వండి, అవసరమైతే దూషింపనివ్వండి. కానీ ప్రభు ఒక వాగ్దానం చేశాడు మనకి, జనులు మిమ్మల్ని నిందించి హింసించి నా మీద, మీ మీద అబద్ధముగా అన్నాడు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి మీద ఎన్ని అవి నిజాలో అబద్ధాలో లోకానికి దేవునికి తెలుసు. అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మిక్కిలి సంతోషించి పరలోకమందు మీ ఫలము అధికం. అంటే ఇప్పుడు బహుశా వీళ్ళందరూ ఏం చేస్తారు? మనకి ఇప్పుడు ఉన్న ఫలం సరిపోక రెట్టింపు దీవెనలు ఇస్తున్నారన్నమాట. మనం ఏం చేయాలి? సహించాలి. యేసుప్రభు ఏం చేశాడు? సహించాడు. అసలు మీకు పాయింట్ అక్కడ అర్థం చేసుకోండి. నేను ఇందుకోసం వచ్చానయ్యా, కాబట్టి ఎవరికి నేను ఎవరినో చెప్పొద్దన్నాడు. నేను ఎవరినో ఎవరికి చెప్పొద్దన్నాడు. మరి యేసుప్రభు ఎందుకు వచ్చాడో అర్థమైంది. ఆయనకు తెలుసా తెలీదా? మరణం పెట్టడానికే, తన ప్రాణం పెట్టడానికే ఆయన వచ్చాడు. వచ్చిన వాడు ప్రాణం పెట్టడం మానేసి ఆ ప్రాణంలో, అంటే ఆ ప్రాణాన్ని తిరిగి రక్షించుకోవటం చేత కదా అంటున్నారు కొంతమంది ఈవేళ. ఎవరికే? మీ యేసుప్రభుకి రక్షించుకోవటం చేత కదా. ఆ వేళ దొంగ కూడా అదే మాట్లాడాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే, ఇంకో మాట చెప్పనా, సిలువ మేంచి దిగిపోవటం తేలిక, సమాధిలోంచి తిరిగి లేవటం గొప్ప. ఇప్పుడు నాకు చెప్పండి, సిలువ మీద నుంచి దిగటం గొప్ప, సమాధిలోంచి తిరిగి లేవటం గొప్ప? ఇప్పుడు సిలువ మేంచి దిగు అని అడిగాడు ఎవరు? దొంగ. ఈయన ఏం చేశాడు? సమాధిలోంచి తిరిగి లేచాడు. ఇప్పుడు అంతకంటే గొప్ప కార్యం చేశాడు. నమ్మలేం జనం. మరొక ఆయన అంటున్నాడు 3 మేకులు లాక్కోలేకపోయాడు అంటున్నాడు కదా. నిజమే. ఆ మేకులు కొట్టించుకోవటానికి వచ్చినోడు లాక్కోవటం ఎందుకు చేస్తాడు? ఆయన ఎందుకు వచ్చాడు? ఆ 3 మేకులు ధరించడానికే వచ్చాడు. మరి ఆయన లాక్కోవటం, పీక్కోవటం ఎందుకు చేస్తాడు? ఆయన దాని కొరకు వస్తే ఆ పనే చేశాడు. ఇప్పుడు ఆ 3 మేకులు తిరిగి లేచిన తర్వాత ఆ రంధ్రాలను చూపించి వేలు పెట్టి చూసుకో అన్నాడు. మరి ఇప్పుడు ఏది గొప్ప? 3 మేకులు లాగటం గొప్ప, తిరిగి లేచిన తర్వాత మేకుల రంధ్రాలు చూపించి ఇదిగోనయ్యా సాక్ష్యం అని చెప్పటం గొప్ప? చెప్పాలి. అంటే ఇప్పుడు అంతకంటే మహిమ కార్యం చేశాడు కదా. మరి ఇదెందుకు కనబట్టలేదు లోకానికి? ఇదెందుకు కనబట్టలేదు లోకానికి? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు అంటున్నాడు లోకాసు వార్తలో